హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు తెలుగు ఎడిటింగ్ ఫ్రెండ్స్. మీకు ఒక మంచి ఎడిటింగ్ కూడా అయితే తీసుకొచ్చాను. చూసారు కదా, ఈ విధంగా సింపుల్గా అయితే మీ ఫోటో అయితే సెట్ చేసుకుని ఈ విధంగా ఒక స్టేటస్ వీడియో అయితే ఎలా క్రియేట్ చేసుకోవాలి ఈరోజు మీకు అయితే కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూసారు కదా, ఈ విధంగా అయితే మీ ఫోటో అయితే సెట్ చేసుకుని ఈ విధంగా లిరిక్స్ అయితే ప్లే అవుతుండగా ఒక మంచి కలర్ఫుల్ ఎఫెక్ట్లో ఈ విధంగా అయితే ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈరోజు మీకు అయితే కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో మనకి ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి, అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనా? అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి, మీకు వెంటనే అయితే రిప్లై ఇస్తాను. చూసారు కదా, ఈ విధంగా అయితే సింపుల్గా అయితే క్రియేట్ చేసుకోవచ్చు. దీనికి మీకు కైన్మాస్టర్ ప్రో అనేది కావాలి కాబట్టి నేను కైన్మాస్టర్ ప్రో అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు సింపుల్గా దాన్ని అయితే క్లిక్ చేసి ఈజీగా అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఓకేనా? ప్రతిదీ ఇక్కడ ఏమైతే టెంప్లెట్స్ కానీ ఇమేజెస్ కానీ యాడ్ చేస్తానో ప్రతిదీ మీకు అయితే సింపుల్గా ఆల్మెంటర్స్ లింక్లోకి వెళ్ళి ఈజీగా అయితే డౌన్లోడ్ అయితే చేసుకుని మీ ఫోటో అయితే సెట్ చేసుకునే విధంగా అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా? నేను క్రియేట్ చేసిన టైం అయితే 5 సెకండ్స్ అయితే చూడండి. చూసారు కదా, ఈ విధంగా అయితే లిరిక్స్ అయితే ప్లే అవుతానంగా మీ ఫోటో అయితే సెట్ చేసుకునే విధంగా అయితే ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈరోజు మీకు అయితే కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూసారు కదా, మంచి పవర్ఫుల్ ఎఫెక్ట్ లాగా ఈ విధంగా పార్టికల్స్ అయితే మూవ్ అవుతుండగా సెట్ చేసుకుని ఎలా క్రియేట్ చేసుకోవాలో ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. చూస్తారు కదా, అంతకుముందు మీరు కనుక మన ఛానల్ కనుక ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్టు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అని సెట్ చేసుకోండి. అప్పుడు నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఓకేనా? ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో ప్లస్ ఐకాన్ కనబడుతుంది, చూస్తారు, దాన్ని క్లిక్ చేయండి. ఓకేనా? క్లిక్ చేసిన మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అయింది కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఇక్కడ 16:9 అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. ఒకనే క్లిక్ చేసిన మనకి విధంగా అయితే ఓపెన్ అయింది. మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు మీరు ఏదైతే ఈ బ్యాక్గ్రౌండ్లో ఫైర్ ఎఫెక్ట్ అనేది డౌన్లోడ్ చేసుకునే టెంప్లెట్ దీన్ని క్లిక్ చేసుకోండి. ఇది వచ్చేసి మనకి 14 సెకండ్స్ అయితే ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే దాన్ని క్లిక్ చేసుకుని మళ్ళీ ఏం చేస్తారంటే మీకు లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ కనబడిస్తారు, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ డూప్లికేట్ మీకు క్లిక్ చేయండి. సేమ్ లేయర్ ఇంకోటి అయితే యాడ్ అవుతుంది. ఇప్పుడు మనకి 29 సెకండ్స్ అయితే వచ్చింది. చూస్తారు కదా, ఈ విధంగా మీకు వీడియో సేపు కావాలో డూప్లికేట్ లేయర్స్ అయితే సెట్ చేసుకునే విధంగా అయితే ప్లే చేసుకోండి. ఒకసారి ప్లే అనేది చేస్తుందాం చూడండి. చూస్తారు కదా, ఈ విధంగా అయితే మనకి ఆల్రెడీ ఒక మ్యూజిక్ అనేది సెట్ చేస్తుంది కాబట్టి దీనికి ఒకసారి దాన్ని క్లిక్ చేసి ఇక్కడ పైన స్పీకర్ మీద క్లిక్ చేసి ఇక్కడ సౌండ్ అనేది రిమూవ్ చేసేయండి. ఓకేనా? మళ్ళీ సెకండ్ లేయర్లోకి వచ్చి ఇక్కడ కూడా సౌండ్ అనేది తీసేయండి. అలా మీకు వీడియో ఎంతసేపు కావాలో అంతసేపు అయితే సెట్ చేసుకోండి. ఈ విధంగా అయితే మనకు పార్టికల్స్ అయితే చూసారుగా మంచి లుక్లో అయితే ఈ విధంగా సెట్ అయిపోయింది. ఓకేనా? ఈ విధంగా స్నో ఎఫెక్ట్తో పాటు ఈ విధంగా అయితే మనకు పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారో మీరు మళ్ళీ స్టార్టింగ్ వచ్చేసేయండి. ఇప్పుడు లేయర్స్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏదైతే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే యాడ్ చేయాలనుకున్నారో ఆ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీకు ఇదే ఇమేజ్ కావాలనుకుంటే నేను కింద దీన్ని కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, దీన్ని కూడా మీరు సింపుల్గా అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఓకేనా? డౌన్లోడ్ చేసిన ఏం చేస్తారంటే దీన్ని కూడా లాస్ట్ వరకు ఈ విధంగా ఫింగర్తో డ్రాగ్ చేసుకోండి. ఓకేనా? ఈ విధంగా డ్రాగ్ చేసిన ఏం చేస్తారంటే ఇక్కడ మీకు సిజర్ ఐకాన్ పక్కన మీకు బాక్స్ ఐకాన్ కనబడుతుంది, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ ఫస్ట్ బాక్స్ అయితే క్లిక్ చేయండి. మనకి ఈ విధంగా వచ్చేస్తుంది కదా, దీన్ని కరెక్ట్గా మనకి ఈ విధంగా ఫ్రేమ్లో సెట్ అయ్యే విధంగా సెట్ చేసుకుని పైన టిక్ మార్క్ అయితే ఇచ్చేసేయండి. ఓకేనా? ఈ విధంగా మనకి ప్రతిదీ స్టార్టింగ్ లాస్ట్ వరకు ఉందో ఒకసారి చెక్ చేసుకుని ఒకసారి దాన్ని మీకు క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు ఏం చేస్తారంటే కింద స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మనకి బ్లెండింగ్ మీకు క్లిక్ చేసి ఇక్కడ ఓవర్లై మీద ఇచ్చేసేయండి. చూసారుగా మన పర్ఫెక్ట్గా విధంగా సెట్ అయిపోయింది. నేను ఇచ్చిన కైన్మాస్టర్లో అయితే మీకు ప్రతి ఫీచర్స్ అనేవి ఫ్రీగా దొరుకుతాయండి, డబ్బులు అనేది ఎక్కడ రాదు. ఓకేనా? ఇప్పుడు టిక్ మార్క్ అయితే ఇచ్చేసేయండి. ఓకేనా? ఒకసారి మన పర్ఫెక్ట్గా సెట్ అయింది అనేది చూసుకోండి. చూసారుగా మనకి ఈ విధంగా అయితే పర్ఫెక్ట్గా అయితే సెట్ అయిపోయింది. చూస్తారు కదా, మంచి లుక్లోకి అయితే వచ్చేసింది. ఇప్పుడు ఏం చేస్తారు, స్టార్టింగ్ వచ్చేసి మళ్ళీ లేయర్స్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏదైతే బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసుకునే ఇమేజ్ ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. మీకు బ్యాక్గ్రౌండ్ అనేది ఎలా రిమూవ్ చేయాలో మీకు తెలియకపోతే ఈ వీడియో లింక్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు అది చూసి మీ ఫోటో బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేయండి. రిమూవ్ చేసిన దీని కొద్దిగా సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకుని ఇక్కడైతే ప్లేస్ చేసుకోండి ఈ సైడ్లో. ఓకేనా? ఇక్కడ ప్లేస్ చేసుకుని దీన్ని కూడా లాస్ట్ వరకు డ్రై చేసుకున్న తర్వాత టిక్ మార్క్ అయితే ఇచ్చేసేయండి. ఒకసారి ప్లేన్ చేసి కరెక్ట్గా సెట్ అయిందో లేదో ఒకసారి చూసుకోండి. చూసారా మన పర్ఫెక్ట్గా అయితే సెట్ అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ స్టార్టింగ్ వచ్చేసి లేయర్స్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏదైతే బార్డర్ ఇమేజ్ అనేది డౌన్లోడ్ చేసుకుని దాన్ని కూడా క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుని దీన్ని కూడా లాస్ట్ వరకు డ్రాగ్ చేసుకోండి. ఓకేనా? విధంగా డ్రాగ్ అయిన తర్వాత సేమ్ సిజర్ ఐకాన్ పక్కన బాక్స్ ఐకాన్ క్లిక్ చేసి ఇక్కడ ఫస్ట్ బాక్స్ అయితే క్లిక్ చేయండి. మనకి ఈ విధంగా అయితే స్క్రీన్ మాత్రంగా అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే కింద స్క్రోల్ చేసి బ్లెండింగ్ మీద క్లిక్ చేసి ఇక్కడ స్క్రీన్ మీద ఇచ్చేసేయండి. ఇచ్చేసి కొద్దిగా ఓపెసిటీ వచ్చేసి కొద్దిగా డిక్రీస్ చేయండి, ఒక 55 కానీ అలా సెట్ చేసుకుని పైన టిక్ మార్క్ అయితే ఇచ్చేసేయండి. చూసారుగా మనకి ఈ విధంగా హైలైట్గా అయితే బార్డర్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఏదైతే లిరికల్ వీడియో డౌన్లోడ్ చేసుకున్నారో దాన్ని ఓపెన్ చేసుకోండి. లేయర్స్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏదైతే లిరికల్ వీడియో డౌన్లోడ్ చేసుకున్నారో దాన్ని క్లిక్ చేసుకోండి. ఇది వచ్చేసి మనకి గ్రీన్ కలర్లో ఈ విధంగా మనకి ఈ విధంగా అయితే సెట్ అవుతుంది. మనకి ఇది వచ్చేసి క్రోమాకి కాకుండా ఇక్కడ గ్రీన్ కలర్ అయితే ఉంటుంది, మనకి ఈసారి వచ్చేసి బ్లూ కలర్ ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే కింద స్క్రోల్ చేయండి. ఇక్కడ క్రోమాకి క్లిక్ చేసి ఇక్కడ ఆటోమేటిక్గా ఇక్కడ ఎనేబుల్ చేస్తే మనకు ఆటోమేటిక్గా గ్రీన్ కలర్ అయితే సెట్ చేసుకుంటుంది. మీరు ఏం చేస్తారంటే కరెక్ట్గా దీన్ని మనకి కరెక్ట్గా సెట్ అయిందో ఒకసారి చూసుకోండి. ఓకేనా? మీకు అది ఎంత క్వాంటిటీలో కావాలో అంత క్వాంటిటీలో సెట్ చేసుకోండి. ఓకేనా? సెట్ చేసుకుని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఒకసారి దాన్ని మీద క్లిక్ చేసి కొద్దిగా సైజ్ అనేది డిక్రీస్ చేసుకుని మీకు అది ఏ ప్లేస్లో కావాలో ఆ ప్లేస్ అయితే పెట్టుకోండి. ఓకే, ఇక్కడ సెట్ చేసుకుని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. నేను ఒకసారి సాంగ్ రిమూవ్ చేసి మీకు ఒకసారి ప్లే అనేది చేసి చూపిస్తాను చూడండి.
చూస్తారు కదా ఈ విధంగా అయితే సింపుల్గా అయితే క్రియేట్ అయిపోయింది కదా. ఓకే, ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ మీకు డైలీ కావాలనుకుంటే ఇంకా మీరు మన ఛానల్ కన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ ఆన్ సెట్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ అయితే మీకోసం డైలీ ఎడిట్ చేసి మీకోసం అయితే అప్లోడ్ చేస్తాను. ఓకేనా, ఇప్పుడు మనం దీన్ని గ్యాలరీకి ఎలా సేవ్ చేసుకోవాలంటే ఇక్కడ మీకు పైన ఎగ్జిట్ సింబల్ ఒకటి కనపడుతుంది చూస్తే దాన్ని క్లిక్ చేసి ఇక్కడ ఏం చేస్తారు మీరు 720 కానీ 1080 కానీ పెట్టుకుని ఇక్కడ ఎక్స్పోర్ట్ క్లిక్ చేస్తే మన గ్యాలరీకి అయితే ఈజీగా సేవ్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్, జై హింద్, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోకి వద్దాం.